హలో ఫ్రెండ్స్, ఈరోజు గుంటూరు 3 వంతెల దగ్గర ఉన్నామండి. 3వ వంతెన యొక్క ఎక్స్టెన్షన్ వర్క్ అనేది నడుస్తూ ఉంది. చూడండి, లోపల పెయింటింగ్స్ కూడా వేస్తున్నారండి. యూ షేప్లో ఉన్న సిమెంట్ బ్లాక్స్ తీసుకొచ్చేసి రెడీ చాలా ఫాస్ట్ కంప్లీట్ చేశారు. మరి పెయింటింగ్ వర్క్ కూడా లోపల నడుస్తుంది. ఇది మన గుంటూరు రైల్వే స్టేషన్ అండి. గుంటూరు రైల్వే స్టేషన్కి అప్రాక్సిమేట్లీ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఈ 3 వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది రైల్వే క్యాబిన్ అండి. మనకి స్టేషన్కి ముందు కొంచెం క్యాబిన్ వస్తుంది కదా, సిగ్నల్స్ కంట్రోలింగ్ వ్యవస్థ అంతా క్యాబిన్లోనే ఉంటుంది. రైల్వే క్యాబిన్ పక్కనే 3 వంతెనలు ఉంటాయండి. ఈ 3 వంతెనలు అంటే 2 వంతెనలు ఏమన్నా 2 ట్రాక్లు మన తెనాల వైపు వెళ్తున్నాయండి. ప్రజెంట్ ఈ 3వ వంతెన పెద్ద వంతెన, కొంచెం ఈ ట్రాక్ విజయవాడ వైపు వెళ్ళేది. ఇది రైల్వే స్టేషన్ అండి. ఇది గుంటూరు రైల్వే స్టేషను. దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాము. చాలా దగ్గరగా ఉన్నది, ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ అంతే, ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు. మన మన బస్ స్టాండ్ ఏరియాకి న్యూ గుంటూరుకి మెయిన్ జంక్షన్ లాంటిదండి ఈ 3 వంతెనలు. అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ శంకర విలాస్ సెంటర్ బ్రిడ్జి, నెక్స్ట్ ఈ బ్రిడ్జి, 2 బ్రిడ్జిల ద్వారానే పబ్లిక్ గుంటూరు సిటీని 2 ప్రాంతాలని కలుపుతుందండి. సో 3 వంతెనల సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ గుంటూరు సిటీ ట్రాఫిక్కి. రోజు కొన్ని వందల వేల వాహనాలు తిరుగుతూ ఉంటాయి బ్రిడ్జిల కింద కింద. కాకపోతే వర్షం వస్తే మాత్రం డ్రైనేజీలు పొంగి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు డ్రైనేజ్ వర్క్ కూడా చేస్తున్నారు కాబట్టి పెద్ద పెద్ద పైపులు వేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది గుంటూరు కొత్తపేట వైపు వెళ్ళే దారండి. వీటంతా హాస్పిటల్స్ ఉంటాయండి. హాస్పిటల్స్, మెడికల్ షాపులు ఎక్కువ ఉంటాయి. గుంటూరు బస్ స్టాండ్కి కూడా వెళ్ళే దారి ఇది. అటు నుంచి ఇటువైపు డొంక రోడ్ అంటారు, శ్రీనగర్ కాలనీ డొంక రోడ్ అంటారు. ఈ డొంక రోడ్ గుంటూరులో మంచి ఫేమస్ ఉంటుందండి. డొంక రోడ్ అంటే అందరికీ బాగా పరిచయము. వర్షాలు కురిస్తే మాత్రం ఇదివరకు డ్రైనేజ్ పొంగి ఈ విధంగా ఉంటుందండి. కానీ ఇప్పుడు వర్క్ నడవటం వల్ల డ్రైనేజ్ అట్లా ఉంది. కానీ మేము రెగ్యులర్గా చూస్తుంటాం కదా, వర్షాలు కురిస్తే మాత్రం 3 వందల కింద చాలా వరకు నీళ్ళు నిలబడితే ఆటోలు కానీ కార్లు కానీ ఆగిపోవాల్సిందే. బైకులు కూడా చాలా వరకు ఇంజన్ టచ్ అవుతుంది, సైలెన్సర్ టచ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది, సాహసం చేయాల్సింది. కానీ ఇప్పుడు కొత్త డ్రైనేజ్ పైపులు వేయటం వల్ల ఆ ప్రాబ్లం కొంతవరకు తీరిద్దని అనుకుంటున్నాను నేను. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, గ్యాప్ ఈ వంతెనకి మట్టికి గ్యాప్ ఉన్న కాస్త మట్టిని ఒక 4-5 లారీలు మట్టి పోసి ఫిలప్ చేస్తారండి. మట్టి ఫిలప్ చేయడం పెద్ద పనేం కాదు, రాత్రే ఫిలప్ చేసేయచ్చు. మెయిన్ వర్క్ అంతా డ్రైనేజ్ సిస్టమ్. వంతెనల ముందు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఇందా చూసాం కదా, ఇప్పుడు కూడా చూపిస్తాను. లక్ష్మీపురం నుంచి వచ్చే పైప్ లైన్ మురుగునీటి కాలువ అనేది ఇటువైపు రోడ్డు దాటుతుందండి. ఈ రోడ్డు దాటేటప్పుడే ఈ డ్రైనేజ్ ఇదివరకు పైపులు చిన్నగా ఉండటం వల్ల పొంగి పొరలటం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు పెద్ద పైపులు వేయటం వల్ల క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఇదేనండి 3 వంతెనలు అండి. ఈ 2 వంతెనలు చిన్న చిన్న వంతెనలు, అవి తెనాలి రూట్ వైపు వెళ్తాయి. ఆ 2 లైన్లు తెనాలి వైపు వెళ్తాయి. ఈ 3 వంతెనల దగ్గర మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్తో పాటు డ్రైనేజ్ అండి. డ్రైనేజ్ వర్షం వస్తే తన్నుకొని పైకి వస్తాయి నీళ్ళు. ఈ
ఇప్పుడు క్లియర్ అయితే బాగుండు. రైల్వే వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. 2 రైళ్లు వెయిటింగ్లో ఉన్నాయి. ఎప్పుడు సిగ్నల్ ఇస్తారా అది వెయిటింగ్ అనమాట. సిగ్నల్ కోసం వెయిటింగ్ అనమాట. ఇవాళ వర్క్ అయిన తర్వాత సిగ్నల్ ఇస్తారనుకుంటా. ఇది విజయవాడ నుంచి వచ్చే లైను. ఈ 3వ వంతెనకి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు వంతెన జాయింట్ వేశారండి. వర్క్ చూడండి ఎట్లా వస్తుందో. వంతెనలు అయితే కడతం అయిపోయింది. దానికి డ్రైనేజ్ వర్క్ అనేది లక్ష్మీపురం నుంచి వచ్చే వాటర్ పైప్ లైన్ని ఆధార్ పక్కకి జాయింట్ కలుపుతున్నారండి. ఈ వాటర్ పైప్ లైనే మెయిన్ ఇక్కడ. ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇక్కడ గుంటూరులో వాళ్ళకి తెలిసింది విషయం ఏంటో అనేది. ఇదివరకు మేము డైలీ తిరిగే రూటే కాబట్టి తెలుస్తుంది. వర్షం పడిందంటే 300 మీదుగా వెళ్ళటం మానుకొని వేరే ఆల్టర్నేటివ్ రూట్ మార్కెట్ వైపు చూసుకుంటాము. కాస్త వర్షానికి కూడా పొంగుతాయి. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద పైప్ లైన్స్ వేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటున్నాము. యాక్చువల్గా పైప్ లైన్ ఎల్ షేప్లో తీసుకొచ్చారండి. ముఖ్య అంటే తల చుట్టూ తీసుకొచ్చి చూపించినట్టు స్ట్రైట్గా తీసుకెళ్లాల్సింది. స్ట్రైట్గా తీసుకెళ్ళి ఇంటి దగ్గర మోరీ కట్టాల్సింది. ఎల్ షేప్లో తిప్పాల్సింది. అక్కడక్కడే పావు ఎట్లా తిరిగిద్దో మెలికలు అట్లా తిప్పారు పైప్ లైన్ని. కానీ తప్పదు, ప్లేస్ తక్కువ. ఇక్కడ చూసే వాళ్ళంతా అందరికీ అదే క్వశ్చన్ అండి. పైప్ లైన్ మళ్ళీ డ్రైనేజ్ పొంగుతుందా లేదా? ఇదివరకు డ్రైనేజ్ పొంగి భయపడేవాళ్ళం ఈ ఏరియా అంతా. అమ్మో ఈ 300 వర్షం వస్తే ఎట్లా వెళ్ళాలా అనే ఆలోచన. మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, మళ్ళీ అదే ప్రాబ్లం రాకుండా ఉంటే బాగుండు అని కోరుకున్నామండి మేము కూడా. కానీ ఇప్పుడు పెద్ద పైప్ లైన్ వేశారు కాబట్టి డబుల్ పైప్ లైన్ బెటర్. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో తీసినప్పుడు మీరు చేసే సబ్స్క్రైబే మాకు కొంచెం హోప్ అనమాట, కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇది లేడీ ఒక ఆమె ఉంది కదా, అక్కడి నుంచి వస్తాయండి మురికి నీళ్ళు. ఆ మురికి నీళ్ళు వచ్చేసి ఈ పైప్ లైన్ ద్వారా రోడ్డు దారుతాయి. ప్రజెంట్ మోటార్లు పెట్టి లాగిస్తున్నారు అనుకోండి. ఇక్కడ స్ట్రైట్గా ఉంది, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ మనుషుల దగ్గర పైప్ లైన్ బెండ్ అవ్వాలా. అక్కడ బెండ్ అయినప్పుడు మాత్రం కొంచెం నీటి యొక్క ఫోర్స్ అనేది పెరుగుతుంది కదా, ఫోర్స్ పైకి పెరిగి పైకి తగ్గుతుంది. నేను ఎవరో చెప్తామని చెప్పలేం కదా. ఎవరికైనా వర్షాకాలంలో ఉన్న రైన్ కొడితే మాత్రం సపరేట్గా వీడియో తీసి పెడతారు నేను కంపల్సరీగా. సపరేట్గా 2-3 లైన్లు వెయిటింగ్ కోసం వచ్చేళ్ళు ఎక్స్టెండ్ చేశారండి. పెయింటింగ్ వర్క్ కూడా రన్ అవుతుంది. ఇక్కడ మట్టి కలెక్ట్ చేయాలా. మట్టి కలెక్ట్ చేస్తే పెద్ద వర్క్ ఏం కాదు, 1 డేలో కంప్లీట్ అయిపోయింది. ఆధార్ పక్కన మట్టి ప్రజెంట్ 6 పైపులు రెడీగా బిగిస్తున్నారండి. ఆ 6 పైపులు బిగించి జాయింట్ కలిపితే అయిపోతుంది. ఇది అప్రాక్సిమేట్లీ 4 రోజులు పట్టేటట్టు ఉంది. పైప్ లైన్ తీసుకొచ్చి జాయింట్ వేస్తున్నారు. 6 పైపులు ఉన్నాయండి బిగించడానికి. 6 పైపులు బిగించి మనకి మోరీ కడతారు కదా, డ్రైనేజ్ మోరీ, అది కట్టేది ఒకరోజు ఆడాలా. వర్క్ వెహికల్స్ ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు, కాకపోతే అది కట్టేసి మోరీ కట్టడం వర్క్ ఉంటుంది. ఒక 4 రోజులు ఈజీగా పట్టిద్దండి. 25వ తారీఖు ఓపెనింగ్, 25వ తారీఖు ఓపెనింగ్ అని మనం చెప్పుకున్నా ఉపయోగం లేదు. ఉన్నది చెప్తున్నాను నేను. అప్రాక్సిమేట్లీ సండేకి రెడీ అవుతుంది.
ఈ ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మనకి నష్టమేం కాదు, మీకు పోయేదేం లేదు, రూపాయి ఖర్చు కాదు. మాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది తప్పితే. ఇట్లాంటి వీడియోలు మళ్ళా చేయడానికి సబ్స్క్రైబర్స్ పెరుగుతా ఉంటే మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి వీడియో కూడా ప్రతి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సబ్స్క్రైబ్, బెల్ కొట్టండి. బెల్ ఐకాన్ ఒకసారి ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇవాళ 25వ తారీఖు అండి. కనీసం సండే దాకా పడుతుంది. మేము పట్టదు అనుకుంటాం కానీ సండే దాకా పడుతుంది. మన యూట్యూబ్ చూసే వాళ్ళకి ఏదో మంచి కొటేషన్ ఇచ్చేయటం కంటే ఉన్నట్టు ఫ్యాక్ట్గా చెప్తే వాళ్ళు కూడా, ప్రేక్షకులు కూడా నిజాన్ని తెలుసుకోవాలి. అంతేగాని మనం లైక్ల కోసమో ఏదో కన్మంటే వీడియో చూస్తాను ఇదిగో అయిపోయింది అని చెప్పడం కరెక్ట్ కాదు అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.